ఏం చేపలండి? శీలవతులు. ఎక్కడి నుంచి తెస్తారండి? మచ్చిపూర్. ఎక్కడండి అది? దగ్గర. చెరువు చేపలండి? చెరువు చేపలండి. ఎలా తెస్తారండి మీరు? కేజీ లెక్క? 30 రూపాయలండి. 150 అమ్ముతామండి. చేప వచ్చి 130 రూపాయలు కాదండి, కిలో 150. చెరువు చేపలండి? చేపలండి. లైవ్ అండి, లైవ్ బాగుంటాయండి. రోజు తెస్తారా? డైలీ తెస్తాం. ఇక్కడ డైలీ సంత జరుగుతుంది. డైలీ మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ డైలీ ఉంటుంది మార్కెట్. చిన్న అయితే కొద్దిగా తక్కువ రేటు ఉంటుంది, పెద్ద అయితే 10 రూపాయలు ఇస్తాం. ఎన్ని కేజీలు తెస్తారండి రోజుకి? రోజు 50 కేజీలు ఇస్తాం. 50 కేజీలు. ఎంత ప్రాఫిట్ ఉంటుందండి? మిగులుతాయండి 1500, 1000, లేదా 700, 800 అలా మిగులుతాయి రోజు. మార్కెట్ బట్టి అండి. సండే, ఆదివారం, బుధవారం అయితే బాగానే ఉంటుందండి. 2000 దాకా ఉంటుంది. 1000 రూపాయలు మిగులుతాయండి. నలుగురు కట్టబడాలి. నలుగురు అండి. ఆయనకి సపరేట్గా ఉంటుందేమో కదండి? 500, 300, 400 రూపాయలు. మీరు జీతం ఇస్తారండి సపరేట్గా? ఒక కుర్రోడు ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు. మీది ఏ ఊరండి? బంటుమిల్లి. సంరక్షణ పక్కన వేరే ఊరండి. బంటుమిల్లి అండి. అమ్మటం చచ్చిపోయి అయితే అతనే ఉండదండి. ఎందుకనండి? చందలా తడుతూ ఉంటాం, అమ్ముతూ ఉంటాం. ఎగురుతూ ఉంటాయి. ఓకే. మళ్ళీ ఏమన్నా మళ్ళీ కాళ్ళ కట్టాలి. లైవ్ సాగకూడదు, గర్రె ఎక్కకూడదు. ఇప్పుడు మళ్ళీ తర్వాత తీసుకెళ్ళి వేరే చోట పెడతారండి? ఇంకా పథకం ఉన్నాయి, అవి చేసుకుంటాము. ఇంకాడికి అమ్మటం బతుకున్నాం చెప్పి 10 రూపాయలు వస్తుందండి. చచ్చిపోతే అవి కూడా బతకేయాలండి. నేను బోర్ నీళ్ళు తోడాలండి. రోజు 2 సార్లు తోడాలి బోర్ నీళ్ళు తోడి బతకేసుకుని అమ్మాలి. మామూలు మంచినీళ్ళు పనిచేయండి? మంచినీళ్ళలో కడతామండి. కాళ్ళలో కడతామండి. బోర్దాల నీళ్ళు వెళ్తా ఉంటాయి కదండి, అక్కడ కడతాం. అక్కడ ఎలా కడతారు? నాకు అర్థం కాలేదు. ఆపల్లో పెట్టారు. కాలువలో కర్రలు పెట్టి అడ్డు పెడతారు. ఈ లోపల ఎవడన్నా తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోతాడండి. ఒకసారి పట్టుకుపోతారు. ఓకే. వేసి ఇది వాళ్ళేమో కదండి? వాళ్ళ కదండి ఇది మెస్ అండి. ఇట్లా వేసి కాలువలో కడతారండి. 10 చేపలు తెచ్చుకున్నాం. తెల్లవారులు దాంట్లో ఉంచుతారా? నైట్ కాదండి, మార్నింగ్ పొద్దున్న 7 కట్టుకొస్తామండి. సన్నల దాకా అమ్ముతామండి. 4, 5 ఉంటే మళ్ళీ ఐసులు పెట్టేస్తాం. 5 కట్టుకు అమ్ముకుంటాం. మీరు తెల్లారుజామున వెళ్ళిపోతారా మీరు తేవడానికి? 3 వెళ్తాం. 3, 4 వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి దూరం ఏంటండి? నర్సాపురం, అలాగా ఇటు బలవంతిప్ప, ఏముంది ఎంప, పచ్చిపూరు, దెయ్యాలతిప్ప, మరితిప్ప, ఈ సైడ్కి వెళ్తాం అన్నమాట. మామూలు ఇలా ట్రైల్లో తీసుకొస్తారా లేకపోతే వ్యాన్ మీద? 2 ట్రైన్లు వేసుకుంటామండి. ఒక 20 కేజీలు వేస్తాం, లేకపోతే 25 కేజీలు వేస్తాం. దగ్గర అయితే 25 వేస్తాం, దూరం అయితే 20 కేజీలు వేస్తాం. 2 20, 40 కేజీలు వేస్తాం రోజునండి. శుక్రవారం ఉందనుకోండి 30 కేజీలు తెచ్చుకోండి. శుక్రవారం అమ్మదు కదండి, అమ్మితే లేకపోతే లేదు. బుధవారం, ఆదివారం అయితే 40 కేజీల పైన తెస్తారు. ఇది ఏ ఊరండి? ఇది సంరక్షణ అండి. ఇప్పుడు ఈ మేత తినే టైం అండి? చెరువులో సాయంత్రం పూట పెడతారండి ప్రతిరోజు. ఇప్పుడు మీరు తీసుకొచ్చాక ఇంకేం మేత పెట్టరండి? ఇందులోనే మానేస్తారండి, లేకపోతే చచ్చిపోతాయి. ముందు మానేస్తారండి. పడతామండి. పట్టే ముందు రోజు మేత ఏం పెట్టరండి? ఎందుకండి? మేత ఫుల్గా ఉండి చచ్చిపోతాయి. ఎవరు పట్టుకెళ్ళరండి. ఓకే. బాగా రేట్లో కూడా వెళ్తారు. 130 వెళ్తాయి అనుకోండి, 60, 70 వెళ్తాయి. నాకి పట్టుకెళ్ళాలి. ఆకిట్లో కొనుక్కుంటారండి? కొంటారండి. దూరం పట్టుకెళ్ళి వాళ్ళు ఉంటారు కదండి. ఇక్కడ లోకల్ అయితే కొనుక్కోరండి? ఓన్లీ లైఫ్ ఫిషే కావాలంటారు? ఓన్లీ లైవ్ అండి. ఇక్కడ అంతా లైవ్ అండి. చచ్చిపోతే కేజీ 80 రూపాయలు, 70 రూపాయలు రేట్ వస్తాయి. మీరు కాకుండా ఇంకేం అమ్మరండి? పీతలు, రొయ్యలు? అమ్మమ్మ.
మామూలు పీతల రొయ్యల కన్నా ఇట్లోనే లాభం ఉంటుందండి. వాటిలోనే బాగుంటాయండి. మరి ఎందుకు అమ్మారండి అవి? అయితే మరి డైలీ దుకాణం వేస్తాం కదా మీకు అలవాటు బాగా రాని పోనా దాంట్లో అవి అయితే దొరకడం కష్టం అండి. ఏం పనికి వెళ్ళమండి. పీతల రొయ్యలు దొరకడం కష్టం అండి. దొరుకుతాయండి, భీమవరం దొరుకుతాయి. ఇటు నర్సాపురం ఇటు దొరకవండి. దొరుకుతాయి, నర్సాపురం ఉంటాయి, భీమవరం ఆడి. కానీ అవి అమ్మరు మీరు? అమ్మ డబ్బులు వస్తాయండి. అంతేగానే ఎప్పుడు ఇది అలవాటు అయిపోయింది. ఇది అలవాటు అయిపోయింది. ఏ పనులకు వెళ్ళలేమండి, ఈ పని కూడా వెళ్ళలేదు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాండి ఈ బిజినెస్? నేను 40 సంవత్సరాలు. 40 అండి. ఈ లైవ్ వచ్చండి 10 సంవత్సరాలు. అంతకుముందు చచ్చిపోయి 35, 30 సంవత్సరాలు 40. ఎక్కువగా శీలవతులే అమ్ముతారండి. శీలవతి బొచ్చి గట్టి చేపలు, అది కూడా చెరువు చేపలు. చేసుకునే అది ఇది అదైతే 130. చాకరేలు అండి ఇవి ఎలా అండి కిలో? 200. లైసెన్స్ లేదండి. ఏంటండి చందువా? ఎలా అండి? 200. అది 150. ఇదైతే 150. ఏం చేపలండి? నెరుసులమ్మాయి. ఇవ్వాలండి రేటు? ఏం చేపలండి? నెరుసులమ్మ. నెరుసులు మంచి ఎలా వండుకుంటారండి? పులుసా? కేజీ ఎలాగండి? 150 అండి. ఇది సముద్రం చేపలేనండి? చెరువు అండి. ఈ రొయ్యలు కూడా చెరువు రొయ్యలు అండి. సముద్రం గోదావరియా? అలాగే 250 పట్టుకోండి. ఇది 150 పట్టుకోండి. శీలవతండి ఎలా అండి? 350. ఒకటి 350 రూపాయలు. 350 రూపాయలండి ఒకటి. చేపలు పెట్టండి, కేజీ 150 రూపాయలు. కాడ వేసుకోండి, కాడ ఇచ్చేస్తాం. చేపలు పెట్టండి. గోదావరి అండి సముద్రం అండి? ఎలా అండి? జత 400. చెరువు చేపలండి? చెరువు చేపలు ఈ మొక్కలు అయితే అండి ఏ మొక్కలండి? ఎంత తలకే ఎంత అండి? 500 అండి. కాలు అయితే అండి? కాలు జత 400 అండి. 4 కాళ్ళు 450 రూపాయలు. 400.
కొరమేనా? ఎలా అండి పోగు లెక్క? ఎంత పోగు ఎంత? అలా అయితే 250. ఇదైతే 250. ఇది 150. ఈ 3 250. ఈ 2 150. 300 చెప్తానండి. 300. ఏం చెప్పండి ఇది? శీలవతండి. పోతండి. ఎంత అడుగుతున్నాడు ఈ కొత్త దూరంగా తీసేస్తాయి. ఉన్నట్టు మంచి మంచిది. రచనాచారంగా తిరగలేదు అందరూ. రచనాచారంగా తిరగలేదు. అయితే నువ్వు చల్లదేమో చేరికడ కడుపులో చందంగా కొట్టు లావు కొట్టు. పోతు చేప అన్నారు కదండి? పోతు కాదండి? పోతు కాదన్నారా? పోత అయితే రుచిగా ఉంటుంది కదా. దొరకదు కదండి.